గోమాతను ఆది పరాశక్తిగా కొలవడం హైందవ సనాతన ధర్మంలో అగ్రగణ్యాన ఉండే మహత్తరమైన అంశం. గోవును చూసినా ఆ మాతను ఆరాధించినా పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఇదే విషయాన్ని పురాణ ఇతిహాసాలు సైతం విశ్లేషిస్తాయి. ప్రకృతి విశ్వాసానికి కేంద్ర స్థానంగా భావించే గోమాతకు ఒకానొక చోట శ్రీమంతం చేశారు. అచ్చం మాతృత్వానికి ముందు మహిళామూర్తికి ఎలా శ్రీమంతం చేస్తారో అలాగే అన్ని కార్యక్రమాలు చేసి గోమాతపై వారికున్న భక్తి భావాన్ని చాటుకున్నారు. ఒక గోవునైనా పెంచుకో లేదా ఓ గురువుతోనైనా ఉండిపో అన్న నానుడి అనాదిగా వస్తున్న వాస్తవం. గోవులను గౌరవించడమే కాదు ఆరాధించడం భారతీయ సాంప్రదాయం. అలాంటి విధానాన్ని కడప జిల్లా కొండాపురం మండలంలోని పాత కొండాపురం గ్రామంలో ఓ దంపతులు తూచా తప్పకుండా అమలు చేశారు. తమకున్న గోవుల్లో ఓ ఆవు చూలుకొచ్చింది. త్వరలోనే ఆ ఆవు 9వ లేగదూడకు జన్మనివ్వనుంది. చింతా ప్రతాపరెడ్డి రమాదేవి దంపతులు దానికి సీమంతం చేయాలని సంకల్పించారు. కార్యక్రమానికి అవసరమైన సామాగ్రిని కొని తెచ్చారు. గ్రామంలోని ముత్తైదువులు అందరినీ బొట్టు పెట్టి ఆహ్వానించారు. పసుపు కుంకుమలతో పాటు నూతన చీర సారే సమకూర్చారు. మహిళలంతా పోగై గోమాతను పసుపు కుంకుమలతో పూజించారు. నుదుటిన బొట్టు పెట్టి కొత్త బట్టలను ఆవుకు సమర్పించారు. అనంతరం వండిన పిండి వంటలతో అందరూ సంబరాలు చేసుకున్నారు. ఇదంతా వినడానికి విడ్డూరంగా ఉన్న గోమాతకు ఇచ్చిన భక్తి పూర్వకమైన గౌరవం మాత్రం అద్భుతం, అద్వితీయమైనదిగా చెప్పుకోవచ్చు.